ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం వీరభద్రాసన ఎపిసోడ్. వీరభద్రాసనంలో 3 వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్క వేరియేషన్ కూడా మన యొక్క బాడీని స్ట్రాంగ్గా ఉంచడానికి, మనలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ వీరభద్రాసన 1 అనేటప్పటికీ ఇది మన బాడీని ఎంత స్ట్రాంగ్ చేస్తుందో, ఎట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గడానికి కూడా అంతగానే ఉపయోగపడుతుంది. మీరు దీనిలో జస్ట్ పోస్టర్ని హోల్డ్ చేసి 1 మినిట్ ఉండేటప్పటికే చాలా బాగా మీకు రిజల్ట్ అనేది కూడా తెలుస్తుంది. ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది, నీ స్ట్రెంత్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మన యొక్క బ్యాక్ ఫ్లెక్సిబుల్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వీరభద్రాసన 1 వేరియేషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. వీరభద్రాసన కోసం ముందుగా ఈ విధంగా స్టాండింగ్ పొజిషన్కి రావాలి. తాడాసన స్థితి నుంచి జంప్ చేస్తూ 3 ఫీట్స్ డిస్టెన్స్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి రైట్ ఫుట్ నెమ్మదిగా 90 డిగ్రీస్ వరకు ట్విస్ట్ చేసుకోవాలి. రైట్ ఫుట్ మనకి వెనకాల కాల్ని కనుక చూస్తే లెఫ్ట్ ఫుట్కి మధ్యలోగా ఉండే విధంగా ప్లేస్ చేసుకోవాలి. శ్వాసను తీసుకుంటూ 2 చేతులు కూడా షోల్డర్ డిస్టెన్స్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సేమ్ టైం నెమ్మదిగా మోకాల్ని ఎల్ షేప్ వరకు డౌన్కి బెండ్ చేయాలి. స్లోగా మన యొక్క బాడీని ట్విస్ట్ చేస్తూ సైడ్కి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఇలా ట్విస్ట్ చేస్తున్నామో బ్యాక్ ఫుట్ కూడా మనకి 45 డిగ్రీస్ వరకు టర్న్ అవుతుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 అరిచేతులు పైకి తీసుకుని పైన నమస్కార ముద్రని పెట్టాలి. బైసెప్స్ మరియు ఇయోస్ 2 కూడా టచ్ అయి ఉంటాయి. ఇక్కడి నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇంకొంచెం పైకి చూసే విధంగా చూడాలి. నెమ్మదిగా ఫార్వర్డ్కి వస్తూ చేతుల్ని 2 కూడా రిలాక్స్ చేసి 2 చేతులు మరలా సైడ్ యాంగిల్లోకి తీసుకుని స్లోగా మోకాల్ని స్ట్రైట్ చేస్తూ 2 చేతుల్ని కూడా డౌన్కి తీసుకోవాలి. అదేవిధంగా రైట్ ఫుట్ మరలా సేమ్ విధంగా తీసుకుని లెఫ్ట్ ఫుట్ 90 డిగ్రీస్కి టర్న్ చేసుకోవాలి. ఎవరైతే వెట్టిగో ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళు స్ట్రైట్ లుక్లోనే చూడండి, పైకి చూడొద్దు. శ్వాసను తీసుకుంటూ సేమ్ టైం లెగ్ని డౌన్కి చేయండి. ఇలా చేసినప్పుడు ఈ యొక్క లెగ్ ఎల్ షేప్లో ఉండే విధంగా చూసుకోవాలి. 90 డిగ్రీలు ఉండాలి. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా ట్విస్ట్ అవుతూ వెనకాల ఫుట్ 45 డిగ్రీస్ వరకు టర్న్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు పైకి, డీప్ బ్రీతింగ్ చేసుకుంటూ 2 చేతులని నమస్కార ముద్రలో నెమ్మదిగా పైకి చూస్తూ వీలైనంత వరకు బ్యాక్కి బెండ్ అవ్వాలి. స్లోగా యథాస్థితికి చేతుల్ని తీసుకుంటూ బాడీని ట్విస్ట్ చేస్తూ హ్యాండ్స్ అండ్ లెగ్స్ 2 కూడా రిలాక్స్ అవి సాధారణమైనటువంటి స్థితికి వచ్చేసేయాలి. ఈ యొక్క స్థితిలో మనం 30 సెకండ్స్ వరకు కూడా ఆసనాన్ని హోల్డ్ చేయవచ్చు. జంప్ చేస్తూ 2 లెగ్స్ జాయిన్ చేసుకుని తాడాసనలో రిలాక్స్ అవ్వాలి. చూసారు కదా వీరభద్రాసన అనేది ఏ విధంగా చేసుకోవాలో. ఇది ఎస్పెషల్లీ ఎవరైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మరియు ఇండైజెషన్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు రెగ్యులర్గా చేసుకోండి. ఎవరు చేయకూడదు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము.
ముఖ్యంగా నీ పెయిన్స్, నీ సర్జరీస్ అయి ఉన్న వాళ్ళు, అట్ ద సేమ్ టైం షోల్డర్స్ పెయిన్స్, హ్యాండ్స్ సర్జరీస్ అయి ఉన్న వాళ్ళు, మరియు డెలివరీ అయిన తర్వాత కూడా ఈ యొక్క ఆసనాన్ని చేయకూడదు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆసనాన్ని చేసుకోవచ్చు. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరికొన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి యొక్క ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.